కొరకు సంతోషంతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ రోజులలో ప్రతి ఒక్కరు తాను, తన కుటుంబం, తన కార్యాలు అని తలంచి ఉన్నప్పుడు ఇక్కడ మీరు దేవుని మహిమ కోసం మమ్మల్ని అర్పించినాము అని మిమ్మల్ని సమర్పించుకొని రోజునకు 2-3 సార్లు ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరి కోసము, తిరుసభ కోసము, లోక సమాధానం కోసము, మన క్రైస్తవ కుటుంబాల కోసము ఇలా మీరు కలిసి ప్రార్థించటం ఎంతో గొప్పది. మిమ్మల్ని దక్కించుకొని ఒక్కొక్కరితో నిలబడి అనితతో కలిసి ఈ గొప్ప ప్రార్థన మినిస్ట్రీని మీరు నడిపిస్తున్నారంటే ఇది మామూలుది కాదు, ఇది దేవుడిచ్చిన వరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అపోస్తల చర్యల్లో చదువుతున్న 12వ అధ్యాయం, మామూలు స్త్రీలు కలిసి ప్రార్థింపగా దేవుడు తన దూతను పంపి విడిపించాడు. ఆమేన్. ప్రార్థన లోకాన్ని కదిలించే దేవుని హస్తమును కదిలించు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాల్లో బంధింపబడినను పౌలు, సిలాస్ ఆ అర్ధరాత్రి వేళలో ఆ కష్ట వేదన మధ్యలో చేతులు కాళ్ళు బంధింపబడినప్పుడు ప్రార్థింపగా, దేవుని స్తుతింపగా పరలోకం కదిలించింది. ఆ చెరసాల గంభించింది, తలుపులు తెరవబడ్డాయి. ప్రార్థన దైవ సన్నిధితో సింహాలు కొగలు త్రోసివేయబడినను మోకరించి తన 2 చేతులను పైకి లేపి ప్రార్థింపగా దేవుడు తన దూతలను పంపి దానియేలుని తినాలని వచ్చిన ఆ సింహాల నోళ్లను బంధించినది ఆ ప్రార్థన. దేవుని మహిమ కోసం దేవునికి సమర్పించే వారందరి జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు వస్తాయి. ఎందుకంటే దేవుని మహిమ కోసం జీవిస్తున్నప్పుడు నీవు దుష్టునితో పోరాడే పోరాటంలో పాల్గొంటావు. ఒక వ్యక్తి షూట్ చేస్తున్నాడు, 2 పక్షులని చూస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. ఒకటి కింద పడిపోయింది, చనిపోయింది. ఇంకొకటిది గాయాలతోనే ఎగురుటకు ప్రయత్నిస్తుంది. ఆ వేటగాడు పారిపోతున్న దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే చనిపోయినది ఎప్పుడు ఆయనకు సొంతం, ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది ఆయనది. అట్లనే ఈ లోకంలో లోక మాయ, లోక పాపం, లోక ఆస్తి, లోక ప్రేమ వెంట వెళుతున్న ఎంతోమంది జనులు ఆ దుష్టుని వలన జీవితంలో పైకి వస్తారు, అన్నీ పొందుకుంటున్నారు. వారిని దుష్టుడు ఏం ముట్టుకోడు. కానీ భయభక్తితో మీలాగా దేవుని మహిమ కోసం ఉదయమే లేచి ప్రార్థించటం, మధ్యాహ్నం ప్రార్థించటం, రాత్రి ప్రార్థించటం. మీకు తెలుసా, మీ ప్రార్థన ఎంతో మందిని, ఎన్నో కార్యాలను అది కదిలిస్తుందని. ఎందుకంటే మీ ప్రార్థన దుష్టునితో పోరాడే ఒక గొప్ప పోరాటం, యుద్ధం. అది ప్రార్థనే యుద్ధం. దానియేలు ప్రార్థించి సింహాల నోళ్లను బంధించాడు. పౌలు ప్రార్థించి చెరసాల తలుపులను తెరచాడు. నెహెమియా ప్రార్థించి యెరూషలేము గోడను చుట్టిన ఆ గోడలు నిర్మించాడు. అదే ప్రార్థనా జీవితంలో అమ్మ మరియకు దేవుడిచ్చిన ఆ అనుగ్రహ కృపను మీకు, మీ కుటుంబ సభ్యులకు ఇలా ఈ గొప్ప ప్రార్థనలో గ్రూప్లో మీరు కలిసి మీరు ప్రార్థించి నిలబడుతున్నారు. మీకు కంగ్రాచులేషన్ చెప్పి మీ అందరి కోసం ప్రార్థించి మీ ప్రయత్నం, మీ పయనం కొనసాగించాలి. మీ ద్వారా దేవుడు మీకు తెలియని ఎంతోమంది జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మీలాగా ప్రభులో నిలబడుటకు సిద్ధమైనప్పుడు ఎన్ని శక్తులు వారితో వారి కుటుంబంలో పోరాడుతున్నాయో మీకు తెలియదు. ఆ పోరాటంలో వారు నిలబడ
ఓర్చుకోలేక ఏడుస్తున్నారు ఏమో, కానీ నీ ప్రార్థన సాధించును, సహననిచ్చును, ముందుకు సాగిపోవుటకు మార్గం చూపును. కనుక మనం కూడా 2 చేతులు పైకి లేపి, అయ్యా అమ్మ మరియతో కలిసి మేము కూడా నీతో ఉండాలయ్యా, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. దేవుని స్తుతించి ఆరాధిస్తాం. నా జీవిత వాంఛయంతా ప్రభువానితో ఉండుటయే, నా జీవిత గమ్యమంతా నీకు మహిమను చేకూర్చుటయే, నా హృదయ వాంఛయంతా నీతోనే ఉండుటయే, నా హృదయ తపనయంతా నీకు మహిమను చేకూర్చుటయే. ఆకాశం భూమి కింద ఎత్తుగా ఉన్నదో అంతగా ప్రభువా నా పట్ల ప్రేమను చూపించావే. ఆకాశం భూమి కింద ఎంతగా ఉన్నదో అంతగా ఉన్నది నా పట్ల నీకున్న ప్రేమ. పడమరకు తూర్పెంత దూరముగా ఉన్నదో అంతగా నా పాపాలను పారద్రోల్యావే. పడమరకు తూర్పెంత దూరముగా ఉన్నదో అంతగా నా పాపాలను పారద్రోల్యావే. నా కాపరి, నా ఊపిరి, నా కాపరి, నా ఊపిరి, నా సంతోషం రక్షణం నీవే ప్రభు, నా సంతోషం రక్షణం నీవే ప్రభు. ఆరాధనా 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 నా హృదయ వాంఛయంతా నీతోనే ఉండుటయే, నా హృదయ వాంఛయంతా నీతోనే ఉండుటయే, నా జీవిత గమ్యమంతా నీ కార్యాలను నెరవేర్చుటయే, నా జీవిత గమ్యమంతా
మానవాళి సమస్తమా దేవుని ఆరాధించు. దేవుడు చేసిన మేలులను ఒక్కటేనను మరువకు. ఈ మహిమ అబ్బా మినిస్ట్రీని ఇన్నాళ్ళు వరకు నీవు దీవించావే. అనితతో కలిసి గ్రూప్ ని దీవించి నడిపిస్తున్నావే. స్తోత్రం 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 స్తోత్రం. శంతల నీకే స్తుతి మహిమ ఆరాధన. నీకే స్తుతి మహిమ ఆరాధన. తినినా త్రాగినా ఏది చేసినా దేవుని మహిమ కొరకై జీవించండి అన్నావే. అయ్యా నీ మహిమ కోసం తమను తాము సమర్పించి ఈ బిడ్డలందరినీ ఈ కుటుంబానికి చెందిన ప్రతి కుటుంబమును నీకు సమర్పిస్తున్నాము. వారిని ఉన్నతమైన ఉద్దేశమును అంగీకరించి ఈ ఆరాధనను స్వీకరించి వారిని వారి కుటుంబములను నడిపించయ్యా. నీ రాజ్యం వచ్చును కాక. నీ బిడ్డల ద్వారా నీ నామం స్తుతింపబడును కాక. నీకు మహిమ ఘనత కీర్తి కలుగును కాక. యేసు నామమున మేము నిన్ను గణపరుస్తున్నాము.